హాయ్ హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక మంచి రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పన్నీర్ బటర్ మసాలా. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. దీంట్లో హోల్ గరం మసాలా, కొంచెం షాజీరా, లవంగాలు 2-3, యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చి తుంచి వేసుకోండి. ఒకసారి కలుపుకొని దీంట్లో మళ్ళీ 2 మీడియం సైజ్ టమాటోస్ కూడా కట్ చేసి వేసుకోండి. దీంట్లో ఒక 10 to 12 కాజు కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం మెత్త కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మీకు అవసరం అనిపిస్తే, మాడుతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారాక దీంట్లో మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి లైట్గా మిక్స్ చేసుకోండి. మాడొద్దు, అస్సలు మాడితే చేదొచ్చేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకుంది కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ఉంటే మనం ఇందాక ఆనియన్ టమాటో పేస్ట్ చేసినప్పుడే వేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఇప్పుడు వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు, మొత్తం పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ అయ్యాక దీంట్లో ఒక 1/2 కప్పు లేదా చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోండి. ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం పన్నీర్ మీకు కావాల్సిన సైజులో ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి. 250 గ్రామ్స్ పన్నీర్, 1/2 కిలో పన్నీర్ కూడా క్యూబ్స్లా కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అలా కుక్ అయ్యాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒకసారి కలుపుకొని మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, ఒక 1/2 కప్పు. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ వస్తుంది కదా, అది మిక్సీలో వేసి అయినా వేసుకోవచ్చు. సో ఇలా 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.